విమానాల ప్రమాదాల సమయంలో తరచుగా బ్లాక్ బాక్స్ అన్న పదం వినిపిస్తూ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ నలుపు రంగులో ఉండేది కాదు, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. విమాన ప్రమాద సమయంలో ప్రమాదానికి కారణాలను, ప్రమాదం జరిగే సమయంలోనూ దానికి ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం ఎంత ఎత్తులో ఉంది, ఎంత వేగంతో పోతుంది అన్న వివరాలను కంట్రోల్ రూమ్తో పైలట్లు మాట్లాడిన సంభాషణ, వీటన్నింటినీ కూడా ఈ బ్లాక్ బాక్స్లోనే ఉంటాయి. కాక్పిట్లో ప్రతి సంభాషణ బ్లాక్ బాక్స్లోనే ఉంటుంది. విమానం ప్రయాణం అప్పటి ప్రతి వివరం బ్లాక్ బాక్స్లో ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్లాక్ బాక్స్ దెబ్బతినకుండా అత్యంత సురక్షితంగా ఉండే విధంగా రూపొందిస్తారు. విమానం తయారీ సమయంలోనే దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సాధారణంగా ఈ బ్లాక్ బాక్స్లో ప్రతి వివరం, కాక్పిట్లో పైలట్లు మాట్లాడుకునే ప్రతి సంభాషణ, కంట్రోల్ రూమ్తో మాట్లాడిన వివరాలు, ఇతర టెక్నికల్ వివరాలన్నింటినీ కూడా తోక భాగంలో ఉండే ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉండే ఈ బ్లాక్ బాక్స్లోకి చేరుకుంటాయి. ఒకవేళ విమానం అగ్ని ప్రమాదానికి గురైనా, లేదా సముద్రంలో పడిపోయినా, లేదా ఇతర ఇంకా ఏదైనా ప్రమాదం సంభవించినా ఆ ప్రమాదాల ప్రభావం ఈ బ్లాక్ బాక్స్ మీద పడకుండా చూసుకుంటారు. సముద్రంలో పడిపోయినప్పుడు సముద్రంలో నీటి ఒత్తిడికి బ్లాక్ బాక్స్ చెడిపోకుండా దాన్ని తయారు చేస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదం తీవ్రతకు బ్లాక్ బాక్స్ దెబ్బతినకుండా దాన్ని రూపొందిస్తారు. ఒకవేళ భూమి మీద కూలిపోయినప్పుడు ఆ ధాటికి బ్లాక్ బాక్స్ దెబ్బతినకుండా ఉండే విధంగా బ్లాక్ బాక్స్ను తయారు చేస్తారు. ఎందుకంటే విమాన ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ ఒకటే ఆధారం. దీంట్లోనే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అయి ఉంటుంది. అంటే పైలట్, అసిస్టెంట్ పైలట్ వీళ్ళందరూ ఉండే కాక్పిట్ నుంచి కంట్రోల్ రూమ్కి జరిగిన సంభాషణలు అన్నీ కూడా వాయిస్ రికార్డర్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ కూడా బ్లాక్ బాక్స్లోనే ఉంటుంది. దీనిలో విమానానికి సంబంధించిన వేగం, ప్రమాదం సమయంలో భూమి నుంచి అది ఉన్న ఎత్తు, ఇంజన్లోని భాగాలు, పనితీరు ఇలాంటివి అన్నీ కూడా ఫ్లైట్ డేటా రికార్డ్స్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు అహ్మదాబాద్, లండన్ విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఇప్పుడు పరిశీలించి ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. Back to school. విమల్ జంక్షన్ యూనిఫార్మ్స్ మేళా మా వద్ద అన్ని స్కూల్స్, కాలేజీల యూనిఫార్మ్స్ బెస్ట్ క్వాలిటీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ 10% డిస్కౌంట్ తో మిల్లు ధరలకే లభించును. ఏ స్కూల్ యూనిఫామ్ అయినా, ఏ కాలేజ్ యూనిఫామ్ అయినా ఆ స్కూల్, కాలేజ్ యూనిఫామ్ లభించే ఏకైక షోరూమ్ విమల్ జంక్షన్. ప్రతి 1500 రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ ఉచితం. నెల్లూరు జిల్లాలో యూనిఫార్మ్స్ అంటే విమల్ జంక్షన్, విమల్ జంక్షన్ అంటే యూనిఫార్మ్స్. విమల్ జంక్షన్, కాపు వీధి, నెల్లూరు.